శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు రామాయణానికి అంతటికీ అతి ముఖ్యమైనటువంటి రామరావణ యుద్ధం అనే ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. రామరావణ యుద్ధానికి పర్యవసానం రావణ వధే తప్ప మరొకటి కాదు. అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి వెళ్ళిన తరువాత, అంటే మనం వేరే ఇంకొక మాట విడిచిపెట్టకూడదు. సాధకుడికి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించటానికి కావలసిన ఉపదేశాన్ని అందించి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడి పరంగా రావణవధ, సాధకుడి పరంగా ఆ కామక్రోధాది గుణముల యొక్క వాసన క్షయం. ఈ రెండే ఫలితాలు రామాయణానికి. ఒకటి వాచ్యార్థమైతే రెండవది వ్యంగ్యార్థంగా మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు ఆ రావణ వధ క్రమం ఎలా ఉందో చూద్దాం. శ్రీరామచంద్రుడు అగస్త్యుని ఉపదేశం మేరకి 3 సార్లు ఆ ఆదిత్య హృదయాన్ని జపించుకొని వెంటనే ధనుస్సు చేత పట్టుకుని శరాన్ని సంధించి సిద్ధంగా నిలబడేసరికి రావణాసురుడు అతివేగంగా శ్రీరాముడి వైపుకి తన రథాన్ని దూసుకు వెళ్ళమని సారథిని ఆజ్ఞాపించాడు. ఆ సారథి ఆ విధంగానే చేస్తున్నాడు. ఆ రావణాసురుడు వస్తున్న రథం ఎలాంటిది? చాలా ఎత్తైంది, చాలా మహిమ కలిగినది. అందులో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాట్లు ఉన్నాయి. మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేది. ఆయుధాలు, ఎన్ని రకాల ఆయుధాలు నిలవ ఉన్నాయో చెప్పలేం. అటువంటి రథం మీద వస్తున్నాడు, ఎదురు బాగా వేగంగా వస్తున్నాడు రావణాసురుడు. ఆ రావణాసురుడిని చూశాడు శ్రీరామచంద్రుడు. అక్కడ రావణాసురుడు విధి అంటే అదే బలీయం. ఆ రథం రావటం అపసవ్యంగా వచ్చింది. ఒక్క ఆచార లోపం ఏ విధంగా మనిషి పతనానికి దారి తీస్తుంది అన్నది ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు. అపసవ్యంగా వచ్చేసరికి శ్రీరాముడు వెంటనే ఆ విషయాన్ని కనిపెట్టి ఆ రావణాసురుడి రథం అపసవ్యంగా రావటం గమనించి మాతలితో అంటున్నాడు, మన రథాన్ని సవ్యంగా పోని అన్నాడు. ఇంకా తప్పు చేసిన శత్రువు దొరికిపోయాడుగా. రావణాసురుడు ఇంకా శ్రీరాముడి మీద బాణాలు ప్రయోగించటం ప్రారంభించాడు. శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంద్రుడిచ్చిన ధనస్సు ఉన్నది కదా, దాంతో బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఇంకా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇది రావణ యుద్ధం అంటే. తదోపోఢం మహద్యుద్ధం అన్యోన్యవధకాంక్షినోహో పరస్పరాభిముఖయోగో దృప్తయోరివ సింహయోహో. మదించిన 2 సింహాలు ఒకదాంతో ఒకటి, ఏది వెనకకి తగ్గని లక్షణం కలిగిన 2 సింహాలు ఎదట పడి తలపడితే ఎలా ఉంటుందో
అలా ఉందట మహద్యుద్ధం అన్యోన్య వధకాంక్షిణోహో. పరస్పరం ఇంకా సంహరించుకోవటమే, ఎవరో ఒకళ్ళే మిగలాలి, ఇద్దరు మిగిలి ఉండటం అనేది కానీ యుద్ధం ఒకరు మిగిలితేనే యుద్ధం పూర్తయినట్టు లెక్కగా. దేవతలు మొన్నగు వాళ్ళంతా ఆకాశంలో నుంచి వీక్షిస్తున్నారు. ఇదే సందర్భంలో మొదటి నుంచి రాక్షసులు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా వాళ్ళకి అపశకునాలు కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం లోపం ఎందుకు చేయాలి ఆ అపశకునాలు? అవి యథాప్రకారంగా వచ్చినాయి. అవే శకునాలు శ్రీరామచంద్రుడికి శుభశకునాలుగా పరిణమించి రావణాసురుడి పాలిట అపశకునాలుగా పరిణమిస్తున్నాయి. అనేక దుశ్శకునాలు. నిజానికి రావణాసురుడు బుద్ధిమంతుడైనట్లయితే వెంటనే యుద్ధం చాలించి ఏదో ఒకటి చెయ్యాలి, యుద్ధం మాత్రం చేయకూడదు ఆ శకునాలకి. కానీ అతడు మరణోన్ముఖుడు కాబట్టి వాటిని లెక్క చేయలేదు. అవి శ్రీరాముడికి శుభశకునాలుగా పరిణమించినాయి అనుకున్నాం. ఆయన ఆనందిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే మిగిలిన రాక్షసులు వానరులు వాళ్ళు యుద్ధం చేయాలిగా. తమ నాయకుల యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ యుద్ధం చేయటం లేదు. అందరూ నిశ్చేష్టులై మ్రాన్ పడిపోయి అలా నిలబడిపోయి గుడ్లు అప్పగించి ఆ యుద్ధాన్నే చూస్తున్నారు. రావణాసురుడు వేశాడు వరుస పెట్టి కొన్ని బాణాలు, కానీ అవి ఆ శ్రీరాముడిని ఏమీ చేయలేకపోయినాయి. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడయ్యా అంటే, మరి రావణాసురుడు వేసిన బాణాలకి ప్రతిగా బాణాలు వేయాలి కదా. ఆయన ఏం చేశాడు, రావణుని యొక్క ధ్వజాన్ని పడగొట్టాడు బాణంతో. ధ్వజం ఎప్పుడైతే పడిపోయిందో రావణాసురుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడు మళ్ళీ బాణాలు వేశాడు. అయినా అవి కూడా ఈసారి శ్రీరామచంద్రుని ఏమీ చేయలేకపోయినాయి. ఇంకా ఇలా లాభం లేదని రావణాసురుడు వందల కొద్ది గదలు, రోకళ్ళు, పరిగలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, అలా పుంఖానుపుంఖంగా ఆ శ్రీరాముడి మీద ప్రయోగించాడు. నిజానికి అవన్నీ వచ్చి వాటి లక్ష్యం రాముడు. ఆయన్ని తాకినట్లయితే ఎంతో నష్టం జరగాల్సి ఉంటుంది. కానీ శ్రీరాముడు ఏం చేశాడు, వాటన్నింటినీ మధ్యలోనే ధ్వంసం చేసి పారేశాడు తన శరవర్షాన్ని ప్రయోగించి. అవి ఆ విధంగా మధ్యలో పోయినాయి. అవి పడిపోగానే ఈయన వెంటనే మళ్ళీ ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా మళ్ళీ శరవర్షం కురిపించాడు. ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి మళ్ళీ. అది అక్కడ తేడా. రావణాసురుడు వేసిన ఆయుధం ఏది లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటే శ్రీరామచంద్రుడు రెండు పనులు జరుగుతున్నాయి. ఆ వచ్చే వాటిని పడగొట్టడం, తాను ప్రయోగించే అవి వెళ్ళి అక్కడ వాటి యొక్క ప్రయోజనాన్ని చూపించటం, ఇది జరుగుతోంది. ఇలా జరుగుతుంటే ఏవం తౌ సుసంక్రుద్ధౌ, వాళ్ళిద్దరూ కూడా మంచి కోపంతో చక్రతుర్యుద్ధం అద్భుతం, అద్భుతమైన యుద్ధాన్ని చేస్తున్నారు వాళ్ళు. ముహూర్తం అభవద్యుద్ధం, చూసే వాళ్ళకి ఒక్క క్షణకాలం పాటు ఒళ్ళంతా గగురు పొడిచిపోయింది. ముహూర్తం అభవద్యుద్ధం తుములం రోమహర్షణం, శరీరం గగురు పొడిచిపోతోంది. అలాంటి దృశ్యం బహుశా అక్కడ ఉన్నటువంటి రాక్షసులు గాని, వానరులు గాని, పైన దేవతలు గాని, గంధర్వులు అందరూ ఎవరు చూసి ఉండరు వాళ్ళ జన్మల్లో. ప్రయుధ్యమానౌ సమరే మహాబలౌ శతైశ్చరైః రావణ లక్ష్మణాగ్రజౌ, రావణాసురుడు లక్ష్మణాగ్రజుడు అంటే శ్రీరామచంద్రుడు అనేక ఆయుధాల్ని ప్రయోగించుకుంటూ శతైశ్చరైః, నిశితములైన వాడి అయిన పదునైన బాణాల్ని ప్రయోగిస్తూ ధ్వజావపాతేన సరాక్షసాధిపో భృశం ప్రచుక్రోధ తదా రఘుత్తమే, తన ధ్వజం పడిపోయేసరికి ఆ రావణాసురుడికి విపరీతమైన కోపం వచ్చి అప్పుడు ఏం చేసే ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ కోపాన్ని అతడు ప్రదర్శించుతూ ఉంటే వీళ్ళు చూస్తున్నారు సకల ప్రాణులు కూడా. తౌ తదా యుధ్యమానౌతు సమరే రామ రావణౌ దదృశు సర్వభూతాని విస్మితేన అంతరాత్మన, ఆశ్చర్యకరమైన మనస్సులతో దదృశు చూశారు.
ఎవరెవరు అంటే సర్వభూతాని దదృశు, సమస్త ప్రాణులు. ఇంకా అసలు సృష్టిలో ఏ ప్రాణి కూడా ఈ ప్రతి ప్రాణి ఈ యుద్ధాన్నే చూస్తున్నది, ఇంకా వేరే పనులన్నీ మానేసిన ఈ ప్రాణులన్నీ కూడా. ఆ విధంగా వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళ రూపాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు వాల్మీకి. భయంకరంగా ఉన్నాయట. వారి వారి సారథులు కూడా యజమానుల భావాలను అనుసరించి తగిన విధంగా నైపుణ్యంతో వాళ్ళ రథాల్ని తోలుతున్నారు. వాళ్ళిద్దరూ రామరావణులిద్దరూ కూడా పరస్పర విజిగీషతో అర్ధయన్ రావణం రామో రాఘవం చాపి రావణ. రాముడేమో రావణాసురుణ్ణి మర్దించాలని, అదే విధంగా ఆయన కూడా గతి వేగం సమాపన్నౌ ప్రవర్తన నివర్తనే, బాణాల్ని ప్రయోగించటం ప్రవర్తనం, ఆ వచ్చే బాణాల్ని నిరోధించటం నివర్తనం. ఈ రెండింట్లోనూ వాళ్ళు సమానమైనటువంటి ప్రతిభనే చూపిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, రథికులు సారథులు తమ నైపుణ్యంతో రథాల్ని నడిపిస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా నడిపిస్తూ ఉండంగా రథాలు ఏ స్థితికి వచ్చినాయ్యా అంటే క్షిపతో శరజాలాని తయోస్తౌ స్యందనోత్తమౌ చేరతు సంయుగమగీం సాసారౌ జలదౌ యథ. రాముని యొక్క రథం మీద నుంచి బాణాలు విపరీతంగా పెడుతున్నాయి, ఆ రావణాసురుడి రథం మీద నుంచి బాణాలు విపరీతంగా వస్తున్నాయి. ఈ రెండు రథాలు ఎలా ఉన్నాయి అంటే జడివానని కురిపిస్తున్న మేఘాల్లాగా ఉన్నాయి అని ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతం పోలికని చెప్పాడు వాల్మీకి. వాళ్ళేమో బాణజాలాన్ని కురిపిస్తుంటే వాళ్ళ రథాలు జడివానను కురిపించే మేఘాల్లాగా ఉన్నాయి. ఆ రథాలు అనేక గతులలో చిత్ర విచిత్రమైన గతుల్లో తిరుగుతున్నాయి. వాళ్ళు ఎదురెదురుగా నిలిచే, ఒక రథానికి ఒక రథం ఎదురుగా వచ్చింది. యుద్ధం అంటే అది ఇక్కడ ప్రతి వస్తువు అక్కడి ప్రతి వస్తువుతో యుద్ధం. ఆ రథములు కాడితో, గుర్రాల ముఖాలతో, పతాకాలతో, దురం దురేణ రథయో వక్త్రం వక్త్రేణ వాజినాం పతాకాశ్చ పతాకాభిః సమేయు స్థితయోస్తదా. వాటితో అవి పోటీగా ఢీకొన్నట్టుగా అవి అలా నిలబడ్డాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే ఒక 4 బాణాలు వేసి కొట్టేసరికి రావణాసురుని గుర్రాలు వెనకడుగు వేశాయి. ఇప్పటిదాకా సమాన స్థితిలో ఉన్నాయి. దాన్ని భేదిస్తూ స్వామివారు ఏం చేశాడు, 4 బాణాలు, అద్భుతమైన బాణాలు వేస్తే రావణుడి గుర్రాలు వెనక్కి వెళ్ళినాయి. అంటే అక్కడే వెనకబాటుతనం ప్రారంభమైంది. వెంటనే కోపంతో రావణాసురుడు శ్రీరాముడి మీద ఆయన కూడా బాణాలు వేశాడు. కానీ ఆ రావణాసురుడి బాణాలు శ్రీరాముడిని ఏమీ చేయలేకపోయినాయి. ఈసారి ఆ రావణాసురుడు ఏం చేశాడు, మాతల్ని గురిపెట్టి బాణాలు వేశాడు. అవి కూడా మాతలను ఏమీ చేయలేకపోయినాయి. కోపంతో మాతల మీద బాణాలు పడేసరికి కోపంతో శ్రీరామచంద్రుడు ఒక్కసారి 20, 30, 100, 1000 వేలాది బాణాలని గుప్పించాడు. పుంఖాలుగా ప్రయోగిస్తే అందుకు బదులుగా రావణాసురుడు ఏం చేశాడు, రావణో అపి తతః క్రుద్ధో రథస్థో రాక్షసేశ్వరః గదా ముసల వర్షేణ రామం ప్రత్యర్థయద్రణే. గదలు, ముసలాలు, రోకళ్ళు, వీటి వర్షం, ఈయన స్వరజాలం వర్షం కురిపించాడు. అతడు గదలు, ముసలాలు ఈ మొదలైన ఆయుధాలని వర్షంలాగా కురిపించాడు. ఆ సమయంలో ఆ ఆయుధాల భీకర ధ్వనులు, ఇటు నుంచి వెళ్ళేవి అటు నుంచి వచ్చేవి, ఈ ఎక్కడ చూసినా ఆయుధాలే కనిపిస్తున్నాయి. అవి ఆ ధ్వనికి భీకర ధ్వనులు, అవి మామూలు ధ్వనులా. ప్రపంచమంతా ఆ ధ్వని వ్యాపించేసింది, నిండిపోయింది. సృష్టి అంతా ఈ ఆయుధాల ధ్వనితోటే నిండిపోయింది. ఇది చాలా గొప్ప విషయం. దీన్ని మనం భావించాలి. ఎక్కడో ఒక చోట ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, అది దాన్ని ఆ విధంగా భావించకూడదు. రామాయణం చదవటమే దృష్టి భేదంతో ఉంటే తప్ప లేకపోతే అర్థం కాదు. దృష్టి భేదం అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞాన దృష్టి ప్రధానం.
అది లేకపోతే రామాయణం అర్థము కాదు, సమన్వయం కుదరదు. ఏదో చెప్పేశాం అయిపోయింది అనిపించుకుంటే ప్రయోజనం ఉండదు. ఆ భీకర ధ్వనులకి సప్త సముద్రాలు కూడా క్షోభిల్లిపోయినాయి. భూలోకం పాతాళ లోకంలో ఉండే జనమంతా భయపడి అదిరిపోతున్నారు, వణికిపోతున్నారు. సూర్యుడు కూడా తేజస్సు కోల్పోయాడు. దేవతలు విచారమగ్నులైపోయారు, చింతాక్రాంతులైపోయారు. వాళ్ళు జపం మొదలు పెట్టారు దేవతలంతా. స్వస్తి గోబ్రాహ్మణేభ్య అస్తు, గోబ్రాహ్మణేభ్య స్వస్తి అస్తు, లోకాస్తిష్టంతు శాశ్వతాః. లోకంలో ఇప్పుడు ఈ క్షణంతో లోకాలు ఏమైపోతాయో అని భయం కలుగుతోంది. ఏమీ కాదు, అలా కాదు. ఇవన్నీ సుఖంగా ఉండాలి, గోబ్రాహ్మణులకు సుఖం జరగాలి, లోకాలు సుఖంగా ఉండాలి. జయతాం రాఘవ సంఖ్యే. ఇప్పటిదాకా ఆ రావణాసురుడి వల్ల లోకాలన్నీ సంక్షోభానికి గురైనాయి. ఇప్పుడు జయతాం రాఘవ సంఖ్యే, యుద్ధంలో రాఘవుడు జయించుగాక, లోకాలు శాంతించుగాక, గోబ్రాహ్మణులకు సుఖము హితము కలుగుగాక. ఇది దేవతలు చేసే ప్రార్థన. అందరూ ఇలా అనుకుంటూ కళ్ళు అప్పగించి చూస్తున్నారు. మొత్తం మర్చిపోయారు, వాళ్ళు ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయారా అన్నట్టు. గగనం గగనాకారం. రామరావణ యుద్ధం ఎలా ఉందో వాల్మీకే చెప్తున్నాడు. గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చడానికి ఇంకో దేంతో, సాధారణంగా లోకంలో ఒక వస్తువుని బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దాని లాంటిది ఇంకోటి తీసుకొచ్చి చెప్తాం. ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆకాశాన్ని దేంతో పోల్చి చెప్తావు? ఆకాశం లాంటిది మరొకటి లేదుగా. కాబట్టి గగనం గగనాకారం. అలాగే సాగరం సాగరోపమ. సముద్రం చెప్పాలి అంటే పెద్ద చెరువులో ఉందంటాం, అలా ఏం కాదు. అలాగే రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ. రామరావణ యుద్ధాన్ని పోల్చి చెప్పడానికి మరొక యుద్ధం సృష్టిలో లేదు. ఇది ఆత్మజ్ఞానం కోసం సాధకుడు చేసేటటువంటి పడవలసినటువంటి క్షోభ, తపన. ఇదే తపస్సు అంటే. తపస్వాధ్యాయ నిరతం. నారదుడు చేసిన తపస్సు ఇదే. ఆ శ్లోకం మొత్తం రామాయణం అంతా వ్యాపించి ఉంది. అప్పుడు కోపంతో శ్రీరామచంద్రుడు తతః క్రుద్ధో మహాబాహు రఘూణాం కీర్తివర్ధన సంధాయ ధనుషా రామ క్షురం ఆశీవిషోపమం. ఒక పెద్ద విషపూరితమైన సర్పంలాగా తీవ్రమైన పదునైన కలిగినటువంటి ఒక బాణాన్ని తీశాడు శ్రీరాముడు. రాఘవస్య శిరోచ్ఛిందతు. రావణస్య శిరోచ్ఛిందతు శ్రీమజ్వలిత కుండలం రాఘవ. రాఘవ రావణస్య శిరో అచ్ఛిందతు. ఒక్క బాణం తీసి శ్రీరాముడు ఆ రావణాసురుని యొక్క తలని తెగ్గొట్టేశాడు, ఖండించేశాడు. తచ్చిరం పతితం భూమౌ దృష్టం లోకైస్త్రివిస్తదా. ముల్లోకాలు వాళ్ళు చూశారు. ఆ రావణాసురుడి శిరస్సు తెగి నేల మీద పడిపోయింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, విచిత్రం ఏమిటంటే, మరుక్షణంలో అలాంటిదే మరో శిరస్సు. తస్యైవ సదృశం చ అన్యతు. సత్యైవ సదృశం. అలాంటిదే తల మళ్ళీ ఆ పడిపోయిన తల స్థానంలో కనపడుతోంది. రావణస్య ఉద్ధితం శిరః తత్ క్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ. ఒక తల పడగొట్టాడు, దాని చోట్ల అలాంటిదే వచ్చి ఉంది, దాన్ని మళ్ళీ పడగొట్టాడు. ద్వితీయం రావణ శిరః చిన్నం సంయతి సాయకైః చిన్నమాత్రంతు తచ్చీర్షం పునరన్యత్స్వ దృశ్యతే. దాన్ని తగ్గొడితే మళ్ళీ అలాంటిదే, మళ్ళీ దాన్ని కూడా తగ్గొట్టాడు, మళ్ళీ అలాంటిదే వచ్చింది. తదశని సంకాశైః తదప్యశని సంకాశైః భిన్నం చిన్నం రామేణ సాయకైః ఏవమేకశతం చిన్నం శిరసాం తుల్యవర్చసాం. ఇలా 100 సార్లు కొట్టాడు ఆయన. 100 శిరస్సులు కింద పడ్డాయి, మళ్ళీ 100 శిరస్సులు మొలిచి అక్కడ కూర్చుంటున్నాయి.
కానీ నచైవ రావణస్యాంతో దృశ్యతే జీవిత క్షయే. రావణాసురుడు మరణించే ఇది ఇది ఇలా జరిగిపోతోంది. రావణాసురుడు మరణించే అవకాశం కనపట్టలేదు. శ్రీరాముడు అప్పుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. ఏమిటయ్యా ఇది, చాలా విచిత్రంగా ఉందే. నేను ఈ బాణాలతో కదా ఆనాడు మారీచుడిని కొట్టాను, కరదూషణాదుల్ని కొట్టాను, విరాధుడిని కొట్టాను, కబంధుడిని కొట్టాను, వాలిని కొట్టాను, ఆ మధ్య చెట్లను పడగొట్టాను, పర్వతాలని భగ్నం చేశాను, చివరికి సముద్రుణ్ణి కూడా క్షోభింపజేశానే. ఈ బాణాలే కదా. ఈ రావణాసురుడు ఎందుకు చావడు? శిరస్సు తెగి పడుతూ ఉంటే మళ్ళీ ఇంకో శిరస్సు వస్తోంది. మరి ఇప్పుడు నా బాణాల శక్తి ఏమైనా సన్నగిలిపోయిందా? ఏం చేయాలబ్బా అని ఆయన ఒక్క క్షణం ఆలోచన మగ్నుడు అయినాడు. ఈ అదను చూసుకుని రావణాసురుడు మళ్ళీ గదలు ముసలాలు ప్రయోగించి శ్రీరాముడిని చీకాకు పరిచాడు. ఈ సంకుల క్షణంలో ఇంతటి భయంకరంగా ఆ యుద్ధం జరుగుతుంటే, ఆ యుద్ధం ఎలా జరిగింది? ఎంతకాలం అహోరాత్రాలు జరిగిందట. అందరూ చూస్తూ మ్రాన్పడిపోయారు. ఇంకా ఇక్కడ కాలం అనేది ఆగిపోయిందా, లేకపోతే తొందరగా ముందుకు జరిగిపోయిందా? జరిగితే ఎంతకాలం జరిగిపోయింది, ఆగిపోతే ఎంతకాలం ఆగింది, ఎవరికీ అర్థం కావట్లేదు. నైవ రాత్రం న దివసం న ముహూర్తం న చక్షణం రవరావణయోర్యుద్ధం విరామం ఉపగచ్చతి. ఒక్క క్షణం ఆగలేదు, ఒక ముహూర్తం ఆగలేదు, ఒక్క రోజు ఆగలేదు, ఒక పగటి భాగం ఆగలేదు, ఒక రాత్రి భాగం ఆగలేదు. జరుగుతూనే ఉంది యుద్ధం. ఆగకుండా యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు మాతలి అన్నాడు శ్రీరాముడితో. ఆయన దేవేంద్రుడు సారథి కదా, అది దైవ ప్రేరణ. ఆయన ఏమన్నాడు? అధ సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా. గుర్తు చేశాడు మాతలి రాముడికి, శ్రీరాముడికి. అజానన్నివ కిం వీరత్వమేవ మనువర్తసే. నువ్వు ఆ రావణాసురుణ్ణి అనుసరిస్తున్నావే గాని, అతడు వేసిన బాణాల్ని నివారిస్తున్నావే గాని, అతన్ని సంహరించే అసలైన ఉపాయం కిం నస్మరసి, ఎందుకు నీవు గుర్తు తెచ్చుకోనలేకపోతున్నావు అని అంటూ విసృజ అస్మై, ఇది ఉపదేశం. విసృజ అస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభో. మాతలి అద్భుతమైన పైతామహ అస్త్రం విసృజ, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు ప్రభు. ఎందుకు నువ్వు కొంచెం అయోమయంలో పడ్డావు? వినాశకాల కథితో యస్సురైగి సోజ్యవర్తతే. ఇది దేవవాణి అంటే. దేవతలు చెప్పారు వినాశకాలం వచ్చింది రావణాసురుడికి అని. అది ఇప్పుడే, ఇదే క్షణం. కాబట్టి నువ్వు వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించు. తతః సంస్మారితో రామః తేన వాక్యేన మాతలేహే జగ్రాహ సశరం దీప్తం నిశ్వసంతమివోరగం. బుసలు కొడుతున్న సర్పంలాగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీశాడు శ్రీరాముడు. యమస్మై ప్రథమం త్రాదాత్ అగస్యో భగవాన్ ఋషి. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎవరిచ్చారు? అగస్య మహర్షి ఇచ్చాడు. ఎవరికి? శ్రీరాముడికి. బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యుధి వీర్యవాన్. అమోఘమైనటువంటి బ్రహ్మదత్తమైనటువంటి తనకి అగస్త్యుడి చేత ఇవ్వబడిన బ్రహ్మాస్త్రాన్ని ఆయన సంధించాడు. బ్రహ్మణ నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. అసలు ఈ బ్రహ్మాస్త్రాన్ని మొట్టమొదటి సృష్టించింది బ్రహ్మదేవుడే. ఆయన దేవతల విజయం కోసం ఇంద్రుడికి మొదట ఇచ్చాడని, ఆ ఇంద్రుడి నుంచి అగస్త్యుడికి వచ్చిందని, ఆ అగస్త్యుడి ద్వారా ఇప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడికి వచ్చింది. దీని అర్థమేమవుతోంది? సమస్త సృష్టికి అధిపతి శ్రీరాముడు. ఎవరెవరు చేయవలసిన విధులు వారు ఆయా సమయాల్లో చేయవలసిన విధులు వారు వచ్చి రెడీగా చేస్తున్నారు. మళ్ళీ బ్రహ్మాస్త్రం వచ్చింది. ఎక్కడ బయలుదేరింది? ఆ బ్రహ్మ దగ్గర. బ్రహ్మ అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువే.
ఆ మహావిష్ణువు అనుజ్ఞతో బ్రహ్మ సృష్టించి ఇంద్రుడికి ఇచ్చిన ఆ బ్రహ్మాస్త్రం మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికే వచ్చింది. జాజ్వల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కర వర్చసం. బంగారపు రెక్కలున్నాయి దానికి, సూర్యుడితో సమానమైన తేజస్సుతో దగదగా మెరిచిపోతోంది. సధూమమివ కాలాగ్నిం, అగ్ని పొగతో కూడిన అగ్నిలాగా, దీప్తం ఆశీవిషం యథా, పెద్ద మహాబుసలు కొడుతున్న విషంతో నిండి ఉన్న సర్పంలాగా ఉన్నది. వర నాగాశ్వ బృందానాం భేదనం క్షిప్రకారిణం ద్వారాణాం పరిఘాణాంచ గిరీణామపి భేదనం నానా రుధిర సిక్తాంగం మేధోదిగ్ధం సుదారుణం వజ్రసారం మహానాదం నానా సమితి దారణం సర్వవిత్రాసనం భీమం శ్వసంతమివ పన్నగం నందనం వానరేంద్రాణం రక్షసాం అవసాదనం. ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి వానరులంతా నందనం ఆనందిస్తున్నారు. రాక్షసులు విచారగ్రస్తులై వాళ్ళు విషణ్ణ వదనులై కూర్చున్నారు. వాజితం వివిధైర్వాజై చారు చిత్రైర్ గరుత్మత, గరుత్మంతుడి రెక్కల్లాగా విచిత్రమైనటువంటి రెక్కలున్నాయి ఆ బ్రహ్మాస్త్రానికి. తం ఉత్తమ ఇషుం లోకానాం ఇక్ష్వాకు భయనాశనం ద్విషతాం కీర్తికరణం ప్రహర్షకరం ఆత్మనః, శత్రువులకి భయాన్ని కలిగించేది, ఆత్మనః తనకి తన వారికి ఆనందాన్ని కలిగించేది అయినటువంటి ఆ అస్త్రాన్ని అభిమంత్ర్య తతో రామః తం మహేషుం మహాబలః వేద ప్రోక్తేన విధినా సందదే కార్ముకే బలి. బలవంతుడైన శ్రీరాముడు కార్ముకే ఆ ధనుస్సులో సందదే సంధించాడు. ఇలాగ అభిమంత్ర్య, దానిని యథాశాస్త్రోక్త ప్రకారంగా నియమానుసారంగా అభిమంత్రించి మంత్రం జపించి ఆయన దాన్ని వేద ప్రోక్తేన విధిన, వేదం చెప్పిన విధానంలో. రావణాసురుడిదంతా అవైదిక విధానం, శ్రీరామచంద్రుడు ఆ అవైదికత్వాన్ని తొలగించి మళ్ళీ వేద ధర్మ స్థాపన చేయడానికే వచ్చాడని స్పష్టంగా మనకి రామాయణం చెప్తోంది. తస్మిన్ సంధీయమానేతు రాఘవేణ శరోత్తమే సర్వభూతాని విత్రేసు చచాల చ వసుంధర. ఆ బాణం సంధించేసరికల్లా భూతాలన్నీ భయపడిపోయి గడగడ వణికిపోయినాయి. భూమి కూడా వణికిపోయింది, భూమండలం కూడా కంపించింది అన్నమాట. తస్మిన్ సంధీయమానేతు రాఘవేణ శరోత్తమే సర్వభూతాని విత్రేసు చచాల చ వసుంధర స రావణాయ సంక్రుద్ధో దృశం ఆయమ్య కార్ముకం చిక్షేప పరమాయత్త తం శరం మర్మఘాతినం. చిక్షేప కోదండలో సంధించాడు, చిక్షేప ఆ బాణాన్ని ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయమ్య కార్ముకం, ధనుస్సును బాగా ఆకరణాంతం లాగి పరమ ఆయత్త, ఆయన మనస్సుతోనూ ఆయత్తంగా ఉన్నాడు, ధనుస్సు ఆయత్తంగా ఉంది. ఇది అంతే తప్ప ఆయన ఆలోచన ఎక్కడో ఉండి ఆ ధనుస్సు ఏదో అలా లేదు. అంతా ఏకీకృతమైన ప్రయత్నం, అదే చిత్తశుద్ధి అంటే. చిక్షేప పరమాయత్త తం శరం మర్మఘాతినం స వజ్ర ఇవ దుర్ధర్ష, వజ్రాయుధంలాగా దుర్ధర్ష, ఇంకా దానికి తిరుగులేదు. వజ్ర బాహు వివర్జిత, ఈ శ్రీరామచంద్రుడి బాణాలు భుజాలు వజ్రంలాగా ఉన్నాయి. ఆ బ్రహ్మాస్త్రం వజ్రంలాగా ఎదురు లేనిది, తిరుగులేనిది. కృతాంత యువచ ఆవార్యో న్యపతద్రావణో రసి కృతాంత ఇవ, యముని వలె ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి పపాత పడెను. ఎక్కడ? రావణో రసి, రావణాసురుని యొక్క సరిగ్గా ఎదురు రొమ్ము మీద పపాత పడెను ఆ బ్రహ్మాస్త్రం. సహ
విసృష్ట మహావేగ శరీరాంతకరశర. శరీరాంతకరశర, శరీరాన్ని అంతం చేసేటటువంటి రావణాసురుడి యొక్క గుండెల్ని చీల్చేటటువంటి ఆ శరము ఎలాగ మహావేగ బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మన. దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుని యొక్క హృదయం బిభేద, గుండెలని చీల్చివేసింది. రుధిరాక్త సవేగేన జీవితాంతకరశర, వేగంలో జీవితాంతకర, ప్రాణాలు తీసేటటువంటి ఆ శరం రుధిరాక్త, రావణాసురుని యొక్క రుధిరం చేత తడుపబడినదై రావణస్య హరం ప్రాణాన్, రావణస్య ప్రాణాన్ హరన్ నివేశ ధరణీతలం, అతడి ప్రాణాల్ని తీయటమే వెళ్ళిపోయింది భూమిలోకి. మళ్ళీ దాన్నే ఇంకొక విధంగా చెప్తున్నారు. సశరో రావణం హత్వా రుధిరాద్రీకృతచ్చవిహి, రుధిర ఆద్రీకృతచ్చవిహి, నెత్తురు చేత తడుపబడినటువంటి ఎర్రటి రంగు కలిగినటువంటి ఆ శరము కృతకర్మ, తాను తనకి ఏ పని అప్పచెప్పబడిందో, తనకి అప్పచెప్పబడిన ఆ పనిని కృతకర్మ పూర్తి చేసి నిభృతవతు స్వతూణీం పునరాగమతు, చక్కగా వచ్చి మళ్ళీ ఆ రాముని యొక్క అమ్ముల పదిలో కూర్చున్నది. ఎందుకు భూమిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఆ అస్త్రం పని పూర్తయింది కాబట్టి ఇంకా దాని శక్తి ఏదైనా, దాని శక్తికి రావణాసురుడు ఆగలేదు, చాలలేదు. ఇంకా ఆ శక్తి ఉండి అది ఇంకా చుట్టుపక్కల ఇంకెవరిని సంహరించడానికి దానికి అవసరం లేదు కాబట్టి ఆ మిగతా శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. అసలు బాణం ఏం చేసింది, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంది. మళ్ళీ ఇంకోసారి ప్రయోగిస్తే ఇది సిద్ధంగా ఉంటుంది. ఆ శక్తి అక్కడితో అయిపోయింది. మొత్తం శక్తి ఆ బాణం దగ్గరే ఉంది. ఇది చాలా భావనాగమ్యమైనటువంటి విషయం. సశరో రావణం హత్వా రుధిరాద్రీకృతచ్చవిః కృతకర్మ నిభృతవతు స్వతూణీం పునరాగమతు. తస్య హస్తాద్ధతస్య ఆశు కార్ముకం తత్సాయకం ససాయకం నిపపాత సహ ప్రాణైః భ్రశ్యమానస్య జీవితాత్. జీవితం, ప్రాణాలు పోయినటువంటి ఆ రావణాసురుని యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ ధనుసు, ఆ బాణాలు, అవి కూడా ఇంకా ఆయనకే ప్రాణం లేనప్పుడు అవి నేల మీద నిపపాత, అతడి ప్రాణాలతో పాటు అతని చేతుల్లో ఉన్నటువంటి ధనుస్సు బాణాలు కూడా కింద పడిపోయినాయి. గతాసు భీమవేగస్తు నైరుతేంద్రో మహాద్యుతి. భీమవేగం గలవాడు, మహాద్యుతి గలవాడు అయిన ఆ నైరుతేంద్రుడు, రాక్షసరాజైన ఆ రావణాసురుడు గత అసుహు, ప్రాణములు పోయినవాడై, పోయిన ప్రాణములు కలవాడై పపాతస్యందనాద్ భూమౌ, రథం మీద నుంచి నేల మీద పడిపోయాడు. ఎలాగా? వృత్రో వజ్రహతో యథా, వజ్రం చేత కొట్టబడినప్పుడు వృత్రాసురుడు ఏ విధంగా పడిపోయాడో ఆ విధంగా. తందృష్ట్వా పతితం భూమౌ హతశేషాః నిశాచరాః, మిగిలినటువంటి రాక్షసులు అందరూ కూడా హతనాథాగా, ఇంకా వాళ్ళ యొక్క నాథుడు, యజమాని రావణాసురుడు లేడుగా, మరణించాడుగా. భయత్రస్తాః, భయంతో వణికిపోయి సర్వత సంప్రదుద్రువు, చల్లా చెదురుగా ఎటు పడితే అటు పారిపోయారు. ఇంకా అక్కడ ఎవరు మిగలలేదు. నర్దంతశ్చ అభిపేతుస్తాన్ వానరా ద్రుమయోధిన, వానరాహ ద్రుమయోధిన, అలా వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని వీళ్ళు ద్రుమాలు చేత్తో పట్టుకుని, చెట్లు చేత్తో పట్టుకుని వీళ్ళు వాళ్ళని తరిమి కొట్టారు. ఎవరు? వానరులు. దశగ్రీవ వధం దృష్ట్వా విజయం రాఘవస్య చ, శ్రీరాముడు సాధించిన విజయం, దశగ్రీవుని యొక్క వధం, ఇది సరైన మాట. దశగ్రీవుడి మరణం కాదు, దశగ్రీవ వధ.
రావణ వధ అన్నదే సరి అయిన ఖచ్చితమైనటువంటి మాట. దశగ్రీవ వధం దృష్ట్వా విజయం రాఘవస్య చ అర్ధితాః వానరైర్హృష్టైః లంకాం అభ్యపతన్ భయం. వానరైః అర్ధితాః, ఆ రాక్షసులంతా ఆ లంకలోకి పారిపోయారు. గతాశ్రయత్వాత్ కరుణైః బాష్ప ప్రస్రవణైర్ముఖైః, కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. తతో వినేదు సంహృష్టాః వానరాః జితకాశినః. విజయోత్సాహంతో వానరాహ వినేదు, వాళ్ళు విజయోత్సాహంతో కోలాహల ధ్వనులు, జయ జయధ్వానాలు చేస్తున్నారు. నదంతో రాఘవ జయం వదంతో రాఘవ జయం రావణస్య చ తద్వధం. ఇవి చెప్పుకుని వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందిస్తున్నారు. అధాంతరిక్షేణ్యవదతు సౌమ్యస్త్రిదశదుందువి దివ్యగంధ వహస్తత్ర మారుత ససుఖో వవౌ. మారుత ససుఖ వవౌ, చక్కటి ఆహ్లాదకరమైన సుగంధ పరిమళ భరితమైన వాయువు. ఇది శుభశకునం, వాయువు వీచింది. అలాగే మరి త్రిదశులు దేవతలు దుందుబులు మోగించారు. నిపపాత అంతరిక్షాచ పుష్పవృష్టిస్తదా భువి, ఆకాశం నుంచి పుష్పవృష్టిని కురిపించారు వాళ్ళు. కిరంతి రాఘవరథం దురవాపా మనోరమా, వాళ్ళు శ్రీరాముని యొక్క రథం మీద పుష్పవృష్టిని కురిపించారు. రాఘవస్తవ సంయుక్త గగనేపి చ శుశ్రువే, రాఘవుని యొక్క స్థుతులతో నిండినటువంటి ఆ ధ్వనులు, ఆ పాటలు, ఆ పద్యాలు, ఆ శ్లోకాలు అవన్నీ కూడా గగనే పిచ శుశ్రువే, భూమి మీదనే కాదు వానరుల కోలాహలం, ఆకాశంలో దేవతల కోలాహలంలో కూడా శ్రీరాముడిని గురించినటువంటి కీర్తి స్తోత్రాలు వినపడుతున్నాయి. సాధు సాధ్వితి నాగా వాగగ్ర్యా దేవతానాం మహాత్మనాం ఆవివేశ మహాహర్షో దేవానాం చారణై సహ రావణే నిహతే రౌద్రే సర్వలోక భయంకరే. సర్వలోక భయంకరుడు రౌద్రుడు అయినటువంటి భయంకరుడు అయినటువంటి ఆ రావణాసురుడు మరణించగా ఇటువంటి ఈ విధంగా సకల ప్రాణులు సంతోషాన్ని పొందినాయి. తతః సకామం సుగ్రీవం అంగదంచ మహాబలం చకార రాఘవ ప్రీతో హత్వా రాక్షస పుంగవం. వాళ్ళందరికీ ఈయన చేసినటువంటి రావణ వధ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ విధంగా శ్రీరాముడు వాళ్ళందరికీ, ఎవరెవరికి సుగ్రీవుడు, యువరాజైన అంగదుడు, మిగిలిన వానర ప్రముఖులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. తతః ప్రజగ్ముహు ప్రశమం మరుద్గణాః, దేవతలంతా ప్రశాంతంగా ఉన్నారు, ఊపిరి పీల్చుకున్నారు. దిశ ప్రసేదుర్విమలం, దిక్కులన్నీ నిర్మలములైనవి. నభో భవతు మహీచకంపేన, భూమి కంపనం లేదు, హాయిగా ఉంది. మారుతో వవౌ స్థిర ప్రభశ్చ అప్యభవద్ దివాకర, సూర్యుడు కూడా చక్కగా తన మామూలు ధోరణిలో ఆయన ప్రకాశిస్తున్నాడు. వాయువు చక్కగా ఉన్నది, దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఈ విధంగా రావణాసురుడి చేత అల్లకల్లోలం చెయ్యబడినటువంటి ఈ ప్రకృతి అంతా భూమితో సహా అన్ని మొత్తం దిక్కులతో సహా అన్ని కూడా మళ్ళీ యథాస్థితి పొందినయి. అంటే అర్థం ఏమిటి? జీవుడు తాను ఈ సంసార యాత్రలో పడినటువంటి కష్టాలన్నీ కేవలం స్వస్వరూప జ్ఞానం స్మరించుకోవటం వల్ల పొందిన ప్రశాంతి ఇది. తతస్తు సుగ్రీవ విభీషణాదయః సుహృద్విశేషాః సహ లక్ష్మణాస్తదా సమేత్య హృష్టాః విజయేన రాఘవం రణేభిరామం విధినాహ్య పూజయన్. అందరూ వచ్చి ఆ శ్రీరామచంద్రుని విధినా అభ్యపూజయన్, అందరూ ఆయన్ని పూజించారు, ప్రశంసించారు, నమస్కరించారు, అభినందించారు. ఈ విధంగా ఆయన్ని స్తుతించారు. సతు నిహత రిపు స్థిర ప్రతిజ్ఞ. నిహత రిపు, ఎవరిప్పుడు? నిహతుడైన రిపుడు, శత్రువు కలవాడు శ్రీరామచంద్రుడు. స్థిర ప్రతిజ్ఞ,
తాను చేసిన ప్రతిజ్ఞను నిలుపుకున్నటువంటి వాడు స్వజన బలాభివృతో తన యొక్క స్వజనులైనటువంటి తన బలం చేత అభివృత చుట్టూ ఉండబడిన వాడు రణే రరాజా యుద్ధరంగంలో శ్రీరామచంద్రుడు రరాజా దేదీప్యమానంగా విరాజిల్లాడు. రఘుకుల నృపనందను ఎవరైనా రఘుకుల నృప రాఘవ వంశంలో ఉన్నటువంటి ఆ నృపనందనుడు రాజకుమారుడు మహౌజాగా గొప్ప ఓజస్సు తేజస్సు కలిగిన వాడు త్రిదశ గణై అభిసంవృతో యథేంద్ర దేవతలంతా తన చుట్టూ ఉన్నప్పుడు దేవేంద్రుడు ఏ విధంగా అద్భుతంగా విరాజిల్లుతాడో ప్రకాశిస్తాడో అదే విధంగా తన వానర సైన్యం అంతా లక్ష్మణుడితో సహా అందరూ ఆయన చుట్టూ చేరి ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటే ఆయన ప్రతిజ్ఞను నిలుపుకున్నవాడై శత్రువులు లేనివాడై యుద్ధరంగంలో వీరరాజా ప్రకాశించాడు. ఇది రావణ వధ. తర్వాత కథ ఏ విధంగా జరిగిందనే విషయం తర్వాత మనం పరిశీలిద్దాం. స్వస్తి.